ఏదైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం మేము నడుచుకుంటాము. తప్పు ఎవరిదైతే మాత్రం వాళ్ళ శిక్ష తప్పదు. అది ఎవరైనా సరే, అది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే మేము కాషాయం ధరించాము, అందరూ కాషాయం ధరించలేరు. ఈ కాషాయం ధరించాలంటే ఒక ధైర్యం ఉండాలా, అమ్మవారి శాసనం ఉండాలా, అయ్యవారి శాసనం ఉండాలా, ఉంటేనే ఈ కాషాయం ధరిస్తారు. ఈ కాషాయం వల్ల ఎవరైతే ఇబ్బంది పెడతారో వారికి శిక్ష తప్పదు. జై శ్రీరామ్. ప్రపంచవ్యాప్తంగా చాటడానికే ఈ కాషాయం ధరించాం. అటువంటి ధర్మానికి సంబంధించినటువంటి స్వామీజీలకు, మాతాజీలకు, గురువులకు, పండితులకు, దేవాలయాలకు సంబంధించి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు నడుస్తున్నాయి. అది మా యొక్క సనాతన సాధు సంత్ పరిషత్ జాతీయ మండలికి వీరు సభ్యులు కాబట్టి ఎంతో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ధర్మాన్ని నిర్వహించేటటువంటి ఒక ఛాలెంజ్ మేము తీసుకున్నాం ఈ సమాజంలో. వీరి యొక్క విజ్ఞప్తి మేరకు మేమున్నాము, మేము మీకు మద్దతు ప్రకటిస్తాము ఏదేమైనా. ఎందుకంటే మీరు కూడా మాతో కలిసి ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న మీరు కూడా మాలో ఒక్కరు. మీకు మా మద్దతు ప్రకటిస్తాము. మేము యొక్క అక్రమార్కుల యొక్క దురంకారం నశించాలని ప్రభుత్వంతో కూడా మాట్లాడతాము, ప్రభుత్వ అధికారులతో చర్చిస్తాము అనేటటువంటి నినాదంతో చాలా శాంతియుతంగా, క్రమశిక్షణతో మేము చాలా తక్కువ మంది ఇక్కడికి ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. కానీ మేము ఒక విజ్ఞప్తి చేశాము, మన స్వామీజీకి, మన ధర్మాచార్యులకి మనందరం మద్దతు తెలపాలనేటటువంటి ఒక విజ్ఞప్తి చేసినందుకే సుమారుగా కొన్ని వేల మంది తిరుపతికి వచ్చారు. వారందరికీ కూడా మా యొక్క సనాతన సాధు సంత్ పరిషత్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ఇది కూడా మేము అభ్యర్థన చేస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వానికి, దయచేసి అయ్యా మా యొక్క పీఠాలకు సంబంధించి, మా యొక్క మఠాలకు సంబంధించి, దేవాలయాలకు సంబంధించి రక్షణ కల్పించండి. ఎందుకంటే మీరే ఈ యొక్క రాష్ట్రానికి అగ్రనాయకులు, మహోన్నతమైనటువంటి మహోదయలు. మీరు మా ముందు దయాదాక్షిణ్యాలు చూపించి మా పీఠాలను, మా మఠాలకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులను, అలాగే మా మఠం యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించే స్థలాలను కూడా కాపాడవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి వారిని, మంత్రి మహోదయులను, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి నాయకులందరినీ కూడా మేము హృదయపూర్వకంగా కోరి కోరి ప్రణామాలతో ప్రార్థిస్తున్నాము. ఇది మా ఆవేదన. ఇదంతా కూడా జై శ్రీరామ్. భారతీయ సనాతన ధర్మం వర్ధిల్లాలి. సనాతన సాధు సంత్ పరిషత్కి జయము జయము. సనాతన సాధు సంత్ పరిషత్ ఏ పార్టీకి అనుకూలము కాదు, ఏ పార్టీకి ప్రతికూలము కాదు కూడా. కానీ మేము ఒక్కటే, మా యొక్క ధర్మానికి సంబంధించినటువంటి స్వామీజీకి బాధ కలిగింది, ఆ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఇందులో ధర్మం కోసం కాపాడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వారికి విషయాన్ని తెలియచేయనే ఉద్దేశంతో వచ్చాను తప్ప ఎవరి మీద ఏ విధమైన ద్వేషము లేదు, ఏ విధమైన కోపం కూడా మాకు లేదు. నమస్కారం. అధర్మం ఎక్కడైతే ఉంటుందో సనాతన ధర్మం అక్కడ ఒక అగ్ని జ్వాలై ముందుకొస్తుంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నా పేరు మాసి కృష్ణమూర్తి. నేను అడ్వకేటు తిరుపతి. నాకు సర్వే నంబర్ 13లో ఉన్నటువంటి భూమిని ఆదిలక్ష్మి అనే ఆమె చంద్రగిరి ఎమ్మెల్యే గారు అనుచరురాలని చెప్పుకొని నా ప్రాపర్టీని కబ్జా చేయడం జరిగింది. నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వారు కూడా ఇప్పటివరకు కేసు రిజిస్టర్ చేయలేదు. నేను కంప్లైంట్ ఇస్తే నాపైనే, బాధితుడైన నాపైనే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్, ఎస్ఐ కలిసి నాపైనే కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అటు తర్వాత అమర్ రాజా ఫ్యాక్టరీలో వైస్ ప్రెసిడెంట్ అయినట్టు మనోహర్ నాయుడు గారిని మరియు రాధాకృష్ణ గారిని, వీళ్ళందరినీ నేను ఎమ్మెల్యే గారి ఇంటికి తీసుకెళ్లి నా రికార్డులు చూపిస్తే కూడా ఎమ్మెల్యే గారు నా రికార్డ్స్ చూడకుండా ఆమె కట్టుకుంటుంది, మీదైతే మీకు ఇస్తుంది అని అన్నాడు. అప్పుడు మా స్వాములందరూ ఏమడిగారంటే, పని ఆపమనండి, రికార్డులు చూడండి, రికార్డులు చూసి ఎవరి భూమి అయితే వాళ్ళని కట్టుకోమని చెప్పండి అంటే నేను రికార్డులు చూడను అని చెప్పారు. అటు తర్వాత ఎమ్మెల్యే అనుచరులే ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి నాపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు రిజిస్ట్రేషన్ లోను, ఈ భూమి కబ్జాలోను అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ రామకృష్ణ అనే ఆయన ప్రధాన భూమిక పోషించాడు. ఆ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు అంతకుముందు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినారు పాకాల దగ్గరికి, వారు కూడా ప్రధాన భూమిక పోషించి నా ప్రాపర్టీని కబ్జా చేయడం జరిగింది. కాబట్టి స్వామీజీలందరూ కూడా నా రికార్డ్స్ పరిశీలించి స్థలానికి వెళ్లి నా రికార్డులు నాది అయితే నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. అంటే ఒక పక్క మూర్తి స్వామి స్థలానికి రక్షణ లేదు, ఈరోజు కృష్ణమూర్తి స్వామి స్థలానికి కూడా రక్షణ లేదు. అదే విధంగా రామానాయుడు స్టూడియో కాపక్క చైతన్య కాలేజ్ దగ్గర నాకు 1 ఎకరా భూమి మేము ముగ్గురు కలిసి కొన్నాం. ఆ భూమిని కూడా తిరుపతి రూరల్ మండలం ఉంటది, దాన్ని కూడా తిరుపతిలో పేరు చెప్పుకున్నటువంటి నాయకులు, తెలుగుదేశమే నాయకులే దాన్ని కబ్జా చేసి ఆక్రమణలో పెట్టుకున్నారు. ఒకరు ఇద్దరు ఉండడంలో వాళ్ళు బెదిరించి ఎక్కువ అన్యాక్రాంతం అవుతున్నది. ఎక్కడంటే బెదిరించి లోపరుచుకొని
దౌర్జన్యం చేస్తూ ఆక్రమించుకుంటూ ఉన్నారు. అటువంటి వారిపైన కూడా చర్య తీసుకోవాలా. కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సాధు సన్యాసులుగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళ భూములను ఆక్రమించుకునేటువంటి వారిపైన చర్య తీసుకోండి. మీరు పంచాయతీ ఎలక్షన్లలో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ అటువంటి వారికి సీట్లు కేటాయించద్దండి. ఎమ్మెల్యే ఆస్పిరెంట్లను చెప్పుకుంటూ ఇప్పటి నుంచి దోచుకుంటూ డబ్బు మిగలబెట్టుకొని మళ్ళా మా ఆస్తుల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేటప్పుడు, తర్వాత ఈ పంచాయతీ ఎలక్షన్లో లోకల్ ఎలక్షన్లు ఇచ్చేటప్పుడు కూడా కష్టపడిన వాడికి ఇవ్వండి, దౌర్జన్యం చేసేవాడికి దోచుకునే వాడికి ఇవ్వద్దండి. నా భూమి ఆక్రమణ చేసుకున్నప్పుడు ఎస్పీ గారికి సుగుణమ్మ గారు ఫోన్ చేసి చెప్పారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేసి చెప్పారు, డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తే కలెక్టర్ గారు సైన్ చేసి ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఇది పలానా ఆయన ఆస్తి కరెక్టు, ఈ ఆస్తిని మీరు కాపాడండి అని ఆర్డీఓ గారికి చెప్తే నేను ఆర్డీఓ గారికి ఎత్తుకొచ్చి ఆ లెటర్ ఇస్తే ఆయన మా ముందర ఆ పక్కన పారేసినారు. ఇది పరిస్థితి. ఈ గవర్నమెంట్ లో ఆక్రమణలు తగ్గాలి. దయచేసి ఆక్రమణలు తగ్గించండి. గవర్నమెంట్ వారు వాళ్ళపైన నిఘా పెట్టండి. దోచుకునే వాళ్ళంతా ఇంతకు ముందు కొంతమంది దోచుకున్నారు, వాళ్ళు వీళ్ళ వెనకాల వచ్చి కలుసుకొని ఆ దోపిడీలు నేర్పించి అందరూ పంచుకుంటున్నారు. ఇది ఆగాలి. పుణ్యక్షేత్రంలో దోపిడీలు ఆగాలి. ఇప్పుడు స్వామీజీ, ఇప్పుడు ఈ యొక్క మూర్తి స్వామి గారి యొక్క మఠానం కందాడై రామానుజ మఠానికి సంబంధించినటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠానికి సంబంధించినటువంటి శ్రీ రామస్వామి వారు పీఠాధిపతులుగా ఉన్నటువంటి 17 దేశాల్లో సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నటువంటి రామస్వామి మూర్తి గారి యొక్క పీఠానికి సంబంధించిన స్థలానికి సంబంధించిన వ్యవహారం, ఈ వ్యవహారానికి సంబంధించి సిపిఐఎంఎల్ శ్రీ హరికృష్ణ గారు ముఖ్యంగా వారి మాట మాకు వినిపిస్తుంది. వారు ఎవరో మాకు తెలియదు. వారి వేరు మా ఏ విధమైన ద్వేషము లేదు. వారి కుటుంబం కూడా బాగుండాలని మేము కోరుకుంటాం. కానీ మఠాధీశులకు, పీఠాధీశులకు, దేవాలయాలకు సంబంధించిన భూముల జోలికి రావద్దయ్యా, మేము ఇదే కోరుకుంటున్నాం. ఎందుకంటే దైవం చూస్తూ ఉపేక్షించదు. ఏదో రోజున మా స్వామీజీలకు సంబంధించినటువంటి శాపం తగులుతుంది, వంశం మరించిపోతుంది. ఈ యొక్క ధర్మానికి, ధర్మ రక్షణ కోసం చేసే ధర్మాచారుల యొక్క కార్యక్రమాలకు విఘాతం కలిగించొద్దని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఈ పీఠభూమికి సంబంధించి, మఠానికి సంబంధించిన భూమికి సంబంధించి ఈ ఆదిలక్ష్మి గారు అనేటటువంటి మాతగారు ఉన్నారని కూడా మాకు తెలుస్తుంది. దయచేసి వారు కూడా మాకు సహాయం చేయాలి. మా స్వామీజీకి సంబంధించి వ్యవహారంలో న్యాయం చేయడానికి వారు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మరొకటి జేబీ శ్రీనివాసులు గారని మాకు కూడా వారి పేరు తెలిసింది. మరి కడియాల రమణ గారు అని కూడా తెలిసింది. వారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, అయ్యా మీరు మీ వంశము దేదీప్యమానంగా వర్ధిల్లాలి. దయచేసి మా మఠాల యొక్క, పీఠాల యొక్క, దేవాలయాల యొక్క ధర్మ సంబంధమైన ధర్మాచరుల యొక్క పీఠాలకు, మఠాలకు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు సంబంధించి మీరు ఇబ్బంది కలిగించొద్దయ్యా. దయచేసి ఇటువంటి ప్రయత్నాలు మీరు చేసి ఉన్నారు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోండి. ధర్మాన్ని కాపాడండి. సనాతన ధర్మానికి పుట్టినలుగా, విశ్వ గురువుగా భారతదేశం వర్ధిల్లుతుంది ప్రపంచంలో. శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు అదే సత్యాన్ని ప్రపంచం నలుమూలలా తిరిగి చాటుతూ ఉన్నారు. ఆ ధర్మాన్ని కాపాడిస్తున్నటువంటి మన భారతదేశం, అది ముఖ్యంగా ఈ యొక్క ఋషి పరంపరకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి కూడా అత్యంత ధర్మక్షేత్రంగా, ప్రపంచానికి ఆధ్యాత్మిక పుణ్యభూమిగా వర్ధిల్లుతున్నటువంటి తిరుపతి క్షేత్రంలో ఇలా జరగడము సర్వదా సమాజానికి నష్టము. ధర్మం వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి, సనాతన ధర్మం వర్ధిల్లాలి, సర్వులు కూడా సుభిక్షంగా ఉండాలనేదే సనాతన సాధు సంత్ పరిషత్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. దీనికి సంబంధించిన వ్యవహారంలో ముసుగు వేసుకుని ఆక్రమిస్తున్నటువంటి వారికి సంబంధించి మీ పేర్లు చెప్పుకొని, మంత్రుల హోదాలో, ముఖ్యమంత్రుల హోదాలో, ఎమ్మెల్యే హోదాలో మీ పేర్లు చెప్పుకొని కూడా క్రింది స్థాయిలో కొన్ని రకాల కబ్జాలు చేస్తున్నారు. వారు ఈ పార్టీ అని కాదు, పలుకుబడినటువంటి ప్రతి రాజకీయ నాయకుడి యొక్క పేరును కూడా ప్రస్తావన చేసి కబ్జాలు చేస్తున్నారు. ఇది వారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు, ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జరుగుతుందని తెలియకపోవచ్చు. కానీ ఈ యొక్క పత్రికా విలేకరుల ముఖంగా, ఈ యొక్క చట్టానికి 4వ నేత్రమైనటువంటి ఈ యొక్క విలేకరుల ద్వారా, ప్రెస్ ద్వారా మేము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు కూడా తెలియజేస్తున్నాము. దయచేసి ఇటువంటి ముసుగులో ఉండేటటువంటి గుర్తించండి, వారిని పక్కకు తప్పించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.